మాతృదేవోభవ. భిక్షాపాత్రము నేలగొట్టుమునికిన్ భీమప్రసాదంబులన్ కుక్షిన్ నింపి అనుగ్రహించితివి దిక్కున్మాకు నీవే సుమా. భిక్షాపాత్రము నేలగొట్టుమునికిన్ భీమప్రసాదంబులన్ కుక్షిన్ నింపి అనుగ్రహించితివి దిక్కున్మాకు నీవే సుమా. నిక్షేప ప్రతిభావికాసమిడి మాణిక్యాంబ నన్బ్రోవుమా దక్షారామ శతావధాన కవితాధ్యక్షంబు నిదే సుమా. దక్షారామ శతావధాన కవితాధ్యక్షంబు నిదే సుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 773వ భాగానికి స్వాగతం పలుకుతాం. శ్రీ మహిళా మనోహరుని చిత్వము చిత్తమెరుంగు కంటే వేరౌ మహితార్థముల్ గలవే అన్నియు మజలుగాక. ఆ సృష్టిలో ఆ మధుహాసమూర్తి పరమద్భుత లీలలదేలగా తుకారామున భంగములే రంగని ముంగిలిలోని గంగలో. తుకారామున భంగములే రంగని ముంగిలిలోని గంగలో. తుకారాం కేవలం భక్తితోనే సరిపెట్టుకోలేదండి. రాజ్యాన్ని కాపాడాడు తన భక్తితో. ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిల్పే. ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిల్పే. తత్పాత్రతమెచ్చి కానుకలు బంపగా తిప్పి పంపే. తత్పాత్రతమెచ్చి కానుకలు బంపగా ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిల్పే. తత్పాత్రతమెచ్చి కానుకలు బంపిన మ్రొక్కుచు త్రిప్పి పంపే. తత్పాత్రతమెచ్చి కానుకలు పంపిన మ్రొక్కుచు త్రిప్పి పంపే. ఓ యాత్రికులార మీ పడవ అల్లదిగో హరినామవంచు సార్వత్రిక మార్గమున్ తెలిపే. ఓ యాత్రికులార మీ పడవ అల్లదిగో హరినామవంచు సార్వత్రిక మార్గమున్ తెలిపే. పండరినాథుని గుండె దండయై. పండరినాథుని గుండె దండయై. తుకారాం గురించి ఒక మాట లోకంలో ప్రచారంలో ఉందండి. విప్రనారాయణుడు లాగే ఈయన కూడా శ్రీ మహావిష్ణువు మెడలో ఉండే వైజయంతిమాల యొక్క అవతారం అని ఒక మాట ఉంది. అందుకే ఇక్కడ కవి పండరినాథుని గుండె దండయ్యై అని వాడాడు. ఆ గుండెల మీద దండ నువ్వే అయి ఉంటావు, లేదా ఇంత భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా వస్తాయి. ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిలిపి. ఛత్రపతి శివాజీ లాంటి వాడికి సైతం తన సైన్యం తక్కువగా ఉండి హఠాత్తుగా దండయాత్రకు వచ్చినటువంటి తురుష్క సైన్యాన్ని ఎదిరించడం కష్టమైతే ఆ సమయంలో తుకారాం పండరనాథుని ఆలయంలో ఉన్నాడు అని తెలిసి భగవద్ దర్శనం కోసం ఛత్రపతి వస్తే, మహారాజా మీరిక్కడ ఉండండి, ఏం జరుగుతుందో చూద్దాం అని తుకారాం ఛత్రపతిని ఆపేశాడు. అంత శౌర్యాన్ని కూడా నిప్పులాంటి శివాజీ దాచుకుని ఒక మహాభక్తుడు చెబుతున్నాడు, ఒక మహాయోగి చెబుతున్నాడు, నేను వినాలి. కార్యాలోచన అనేది కేవలం ఖడ్గంతోనే అవ్వదు. విజయం అనేది దానికి కలం చాలా అవసరం, కార్యాలోచన చాలా అవసరం అని ఉంటే తన భక్తి తరంగాలతో భగవంతుడిని ప్రార్థించి, భక్తిభావ తరంగాలతో భగవంతుడికి అభిషేకం చేసి శివాజీని శత్రువుల నుండి కాపాడాడు. అటువంటి దివ్యమైనటువంటి ఘట్టాలు కొన్ని భారతీయ చరిత్రలో నిన్న మొన్నటి వరకు ఉన్నాయి, ఇవాళకే ఉంటాయి, మనకి తెలియవంతే. అంతటి భక్తి ఉంటే ఇవాళకి అవి జరుగుతాయి. అంతటి భక్తి ఉండాలి, అంత నిష్కల్మషత ఉండాలి. అది దేశం కోసం చేయాలి, మన కోసం కాదు. మనం మన కుటుంబ సభ్యుల కోసం కాదు చేసేది. అది ఎలాగూ చేస్తున్నాగా, జీవితం అంతా చేస్తూనే ఉన్నారు దేశం కోసం. అలాంటి వ్యక్తికి భగవంతుడు సహకరిస్తాడు. వీడు సమాజం కోసం పాటుపడుతున్నాడు, దేశం కోసం ఆలోచిస్తున్నాడు. మరి వీడి విషయం, వీడు కుటుంబం విషయం నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారు అని ఆయన చూసుకుంటాడు. అనంత కోటి కుటుంబాలు చూసేవాడికి మన కుటుంబం ఎంతండి? ఇది పెద్ద బరువా భారమా? మనకి బరువు కానీ ఆయనకేముందండి?
అది తేడా. ఆ భారాన్ని ఆయన మీద వేసి మనం దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం పాటుపడితే ఆ యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడు. చెప్పాడు యోగక్షేమం వకామ్యకం అని. అందుకే ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిలిపి. ఛత్రపతి శివాజీ లాంటి వాడి శౌర్యానికి కూడా ఎదురు లేకుండా చేశాడు. ఆ సామ్రాజ్యానికి ఛత్రం పట్టాడు తన భక్తితో. అంతేకాదు తత్పాత్రత మెచ్చి కానుకలు పంపిన మ్రొక్కుచు తిప్పి పంపి. అది మహాయోగం అంటే. ఇప్పటికీ రాజకీయ నాయకులతో పరిచయాలు యోగులకి, స్వాములకి, భక్తులకి ఉంటాయి, ప్రవచనకర్తలకి చాలామంది ఉంటాయి. మా వెనకాల పడతారు, మేము వాళ్ళ వెనకాల పడతాం. వెంటనే ఏవేవో ప్రయోజనాలు, కాస్త పోరంపోకు స్థలాలు ఉంటే రాసేయడం, అక్కడ ఆశ్రమం కట్టేయడం, దాని మీద ఎవరు ఇబ్బంది పడకుండా ఆయన చూసుకోవడం. ప్రభుత్వం తరఫున ఖాళీ స్థలాలు ఉన్నది పేద ప్రజలకు ఇవ్వడానికి, ప్రైవేటు వ్యక్తులకి, అందులో డబ్బు బాగా ఉన్న వాళ్ళకి, అవకాశాలు ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి కాదు. ఏమీ అవకాశం లేక కుడువ ఏదో కాళ్ళకూర నారాయణరావు గారు వరవిక్రయంలో చెబుతారు, కుడువ తోపయు లేక గంజియు లేక అని. ఆ తోప గంజి కూడా లేని వాళ్ళ కోసం అండి అవి. వాళ్ళు అక్కడ ఏదో కొన్నాళ్ళు డేరా వేసుకుంటారు, వీలైతే ఓ ఇల్లు కట్టేసి సంతోషిస్తారు. వాళ్ళు కట్టుకోలేరు జీవితం అంతా ఉన్న వాళ్ళ కోసం. భగవంతుడు, భక్తి, సమాజం, ప్రభుత్వం, పరిపాలన అంతా వాళ్ళ కోసం. ఉన్నవాడు ఇంకా బాగుపడుతూ ఉంటాడు, వాళ్ళని పట్టుకుని వీళ్ళని పట్టుకుని. ఆధ్యాత్మికమైన మార్గంలో ఉండేవాడు కూడా వాళ్ళనే ఆశ్రయిస్తూ ఉంటే ప్రపంచం ఆగిపోతుందండి. ఒక మహాయోగి, ఒక సన్యాసి వెళ్ళవలసింది 50 కోట్ల ఇంట్లో గృహప్రవేశానికి కాదు, 50 రూపాయలు కూడా లేనివాడి ఇంట్లో గృహప్రవేశానికి. ఆ ఇల్లు ప్రారంభించాలి. నీకు నేనున్నానని ధైర్యం చెప్పాలి. ఆధ్యాత్మికత అంటే అది. తుకారాం ఆపం చేశాడు, కబీర్ ఆపం చేశాడు, తులసీదాస్ ఆపం చేశాడు. తత్పాత్రత మెచ్చి కానుకలు పంపిన మ్రొక్కుచు తిప్పి పంపే. నమస్కారం వద్దు, ఎందుకంటే ఇవి ముంచేస్తాయి. సరిగ్గా దుర్జలు చెప్పిన మాటే, రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చు నంభోజక్షి చతురంతయాన తొరగి భూషాదులు ఆత్మవ్యధాబీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తింజందితన్ జ్ఞానలక్ష్మీ జాగ్రత్ పరిణామమిముదయతో శ్రీకాళహస్తీశ్వర అని మంచి రాజుల విషయంలోనే చెప్పాడు ఆయన. కృష్ణదేవరాయలు లాంటి రాజు ఆస్థానంలో ఉండి ఛత్రపతి శివాజీ అంతకంటే గొప్పవాడు. భారతీయ సామ్రాజ్య చక్రవర్తుల్లో మనం ఆ శ్రీ పేరు ఎలా కలిసి వచ్చిన శ్రీరాముడు, శ్రీకృష్ణదేవరాయలు, శివాజీ అలా ఉన్నారండి మహానుభావులు. నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మాయలో ముంచేస్తాయి. ఎందుకంటే ఈ బంగారం ఏం చేసుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి? ఇక అక్కడి నుంచి దాన్ని చూసుకుంటూ కూర్చున్నాడు. బంగారం లాంటి రాముడు పోయాడు అక్కడి నుంచి. ఇక పాండురంగడు లేడు, బంగారు రంగడు మిగిలేడు ఇక్కడ. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటున్నామన్న వాళ్ళందరం ఆలోచించుకోవలసిన విషయం. సాటివారికి కూడా దండం పెట్టి చెబుతున్నా, సంపన్నుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదు. అసలు అది రప్పించుకోకూడదు మన మనసుకి. వస్తే అందరితో పాటు వెంటారు వెళ్ళిపోతారు, బాగుపడతారు. వినాల్సిందే వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారు. మనం పొరపాటున ఓ పుస్తక ప్రచురణ కోసమో, లేకపోతే ఓ సభ పెట్టడం కోసమో, ఓ పీఠం కట్టడం కోసమో, ఓ గుడి కట్టడం కోసమో వాళ్ళ వెనకాల తిరిగామంటే అయిపోయినట్టే. ఇంకా అసలు ఆ కోరిక మానుకోవాలి. ఇప్పుడు మనం కొత్తగా పీఠం పెట్టకపోతే, కొత్తగా గుడి కట్టకపోతే, కొత్తగా పుస్తకం అచ్చు వేయకపోతే కూడా నష్టమే లేదు. మన పుస్తకాలు జనం కొని చదువుకోగలరనే నమ్మకం ఉంటేనే వేస్తాం, లేకపోతే వెయ్యం. జనం కొన్నప్పుడు దేనికి ఇది ఊరికి పంచిపెట్టుకోవడానిక? పంచిపెడితే అసలు చదవరండి దేశంలో. అదో పెద్ద దిక్కుమాలిన ఆలోచన. ఎంత గొప్ప పుస్తకమైనా మీరు ఉచితంగా ఇవ్వండి, చదవరండి. కళ్ళకద్దుకుని పక్కనెట్టేస్తారని, చాలా గొప్ప నటన చేస్తారని. అయ్యి బాబా, ఇలాంటి పుస్తకాలు మాకు అర్థమవుతాయి ఏంటండి అని చెప్పి అర్థం కావటం పాపం. 100 రూపాయల నోటు అర్థమవుతుంది, 2000 నోటు బాగా అర్థమవుతుంది. ఎన్ని చీలికలున్నా మరకలున్నా పుస్తకం అర్థం కాదు. చదవరండి, అసలు పక్కనెట్టేస్తారండి. అది 2000 నోటు ఎవరి చేతుల్లో పెట్టినా ఇవన్నీ మాకు అర్థమవుతుంది అబ్బాయి అనేవాళ్ళు మొత్తం నొక్కేస్తారండి. మరి అది అర్థమైందే, ఇంగ్లీషులో ఉంది, ఇది ఎందుకు అర్థం కాదండి? చదవరు, బద్ధకం. అందుకే ఉచితంగా ఈ దేశంలో పుస్తకాలు పంచడం చాలా తప్పు. సరస్వతికి అపచారం అని అడిగితే ఏం మొహమాటంలా, సరస్వతికి అపచారం. పంచకూడదు అలాగా. నువ్వు కొనుక్కో, చచ్చినట్టు కొనుక్కో, చదువుకో, లేదా మానేయి, నాకు అవసరం లేదు, నేనేమన్నా పుస్తకం. ఎవరో మనం గౌరవించే వ్యక్తులు, తల్లి తండ్రి స్థాయి వ్యక్తులు కొందరు ఉంటారు, వారికి ఇచ్చుకుంటాం. బాగా దగ్గర మిత్రులు ఉంటారు, వారికి మనకుండే అనుబంధాలు వేరు. అవి డబ్బులతో లెక్కెట్టేవి కాదు. కానీ వేరే వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు అసలు అలాగా.
ఈ పండగ సందర్భంగా పుస్తకాలు అందరికీ పంచిపెడతారు, మొత్తం తీసుకుంటారు, పక్కన పెట్టేస్తారు, ఎవడు చదవడం. డబ్బు పుస్తకానికి ధర పెడితే వ్యాపారం కాదండి, విపరీతంగా ధర పెడితేనే వ్యాపారం. తేడా ఉందండి అక్కడ. పుస్తకానికి ఒక ఖర్చు ఉంటుంది. అలాగే పుస్తకాల షాపుల్లో అమ్మకానికి పెడితే మరి వాళ్ళు తీసుకుంటారు. ఇవాళ 50% లేకుండా ఎవరు ఇవ్వట్లా. మరి అలాగని పెట్టకుండా ఊరుకుందామంటే ప్రజల్లోకి వెళ్ళదు పుస్తకం. ఈయన ఎంతమందికి పంపిస్తాడు, ఈయన కొరియర్లు కట్టి. అందరం అనుభవిస్తున్నాం ఆ ఇబ్బంది. ఇవ్వక తప్పదు, ఎందుకంటే వాళ్ళకు 10 శాఖలు ఉన్నాయి. మొత్తం తేలికే వెళ్ళిపోతుంది పుస్తకం, హాయిగా ఉంటుంది. ఇప్పుడు సాగర ఘోష 2000 ఇచ్చాను, నా దగ్గర 700 ఉన్నాయి, వెళ్ళిపోయి మొత్తం. అవసరం, జనం అవసరంగా భావించారు, కొనుక్కుంటున్నారు, పర్వాలేదు. నేను ఇచ్చేవాళ్ళకి నేను ఇచ్చుకుంటా, అది వేరే విషయం. అది ఆత్మీయతకు సంబంధించిన విషయం. ఇదే తేడా. అప్పుడు పుస్తకం చదువుతారు ఖచ్చితంగా, ఎందుకంటే 100-200 పెట్టుకున్నారు. అబ్బోబోయ్ 200 పెట్టాను, చదవకపోతే అలాగా, అందుకోసమే చదువుతారు. అదో ఆలోచన ఈ దేశంలో. డబ్బు పెట్టాం కాబట్టి చదవాలి, డబ్బు పెట్టాం కాబట్టి నిరుపయోగం. డబ్బు పెట్టకపోతే ఏది నిరుపయోగం అయిపోయినా పర్వాలి. ఈ ఆలోచన మర్చుకోవాలి. డబ్బు పెట్టినా పెట్టకపోయినా, డబ్బు అక్కడ ఉన్నా లేకపోయినా పని ఎప్పుడూ సార్థకం కావాలి. డబ్బులు ఇస్తే ఒక రకంగా చేసి, ఇవ్వకపోతే ఒక రకంగా చేయకూడదు. పని లేక చేయాలి. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అంటే అర్థం. భగవద్గీత మనకి ఏం అర్థమైనట్టు? డబ్బును బట్టి పని చేయకూడదు, పని లేక చేస్తాం, దానివల్ల వచ్చేది వస్తుంది. ఛత్రము బట్టి ఛత్రపతి శౌర్యము వార్యము కాక నిల్పే తత్పాత్రత మెచ్చి కానుకలు పంపిన మ్రొక్కుచు తిప్పి పంపి. ఓ యాత్రికులార మీ పడవ అలదిగో హరినామమంచు సార్వత్రిక మార్గముందెలిపే పండరినాథుని గుండె దండయై. ఓ యాత్రికులారా, జీవితం అంతా ఒక యాత్ర. మనం ఎక్కాల్సిన పడవదుగు హరినామం మనకి దారి చూపిస్తుంది. ఈ జీవితం అనేటువంటి సాగరాన్ని దాటాలంటే హరినామం అనే పడవ ఎక్కాలి మనం. భగవన్ నామస్మరణ, భగవత్ చింతన, సత్ప్రవర్తన అనేటువంటి పడవ ఎక్కాలి. అందులో సప్త ఋషులు ఉంటారు, ప్రళయకారులు. ఆ సప్త ఋషులను ఆశ్రయిస్తే ఈ సప్త వ్యసనాల్ని మనం జయించగలుగుతాం. ఆ ఇంద్రియ నిగ్రహం కారణంగా. మీ పడవ అల్లదిగో హరినామమంచు. ఈ పద్యాలు రాయడానికి నిజానికి తుకారాం సినిమాలో ఉండే పాటలు కొంత కారణం. వారికి నమస్కారం. ఘంటసాల గానంలో రామకృష్ణ అనుకుంటాను, ఘంటసాల రామకృష్ణ చాలా అద్భుతంగా వచ్చాయి. రామకృష్ణ గానంలో అద్భుతంగా వచ్చాయి. అవి చాలా ప్రేరేపించాను. అందులో అసలు ఆ దృశ్యం నేను ఎప్పటికీ మర్చిపోయాను. ఆ తుకారాం పాట పాడుతూ నటిస్తున్నప్పుడు అండి, నాగేశ్వరరావు గారి నాలుక రంగా అని అలా అంటుంటే ఆ ఎరుపు కనపడేదండి. ఆ ఫోటోగ్రఫీ ఎంత గొప్పదో కానీ ఆ నాలిక మీద ఎరుపు కనపడి అసలు రంగడు ఆ నాలిక మీద ఉన్నాడు అనిపించింది నాకండి. ఆ నాలిక మళ్ళీ తిప్పేవాడు ఆయన ఇలాగా రంగా అని ఇలా అంటుంటే ఈ నాలిక మీద ఉన్నాడు రంగడు అనుకున్నాను. ఈ నాస్తికుడు ఇవ్వడం అనిపించింది నాకు. దేవుడు ఈ నాలిక మీద ఉన్నాడు, ఈయనకి తెలియదు ఆ విషయంలో అనుకున్నాను నేను. అంతే నాగేశ్వరరావుకి వైకుంఠం ఖాయం. అలా చేయగలిగారండి, అద్భుతం. మనందరిలో ఇంత భక్తి నింపిన మహానుభావుడు నాస్తికుడు ఏమిటండి? అదే నిజమైన నాస్తికత. సరిగ్గా పాత్రత. ఓ యాత్రికులారా మీ పడవ అల్లదిగో హరినామమంచు. సార్వత్రిక మార్గముందెలిపే భక్తి మార్గంలో ఎప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రామానుజ స్వామి నుంచి, భగవద్ రామానుజుల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇది. కులభేదాల కారణంగా చివరికి పక్కన కూర్చొని అన్నం తినడానికి కూడా అసహ్యించుకునేటువంటి కాలంలో ఒక అంత్యజుణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెడతావా లేదా అని భార్యతో విభేదించిన వ్యక్తి అని రామానుజ చరిత్రలో ఉంది. అంత గొప్ప సంస్కర్త రామానుజ స్వామి. అతనికి అన్నం పెట్టకపోతే నేను కూడా తినను, ఇంట్లో నేను ఉండను, అంత పేచి పెట్టేట్టే. ఈ భేదాలు పోవాలని అంత కృషి చేశాడు ఆయన. భగవద్భక్తి ఒక్కటే, ఇంకేమీ లేదు. చిత్రం ఏమిటంటే దాన్ని మనం మళ్ళీ ఆ రకం రామానుజ మార్గంలో ఉన్నవాళ్ళు వేరే, లేని వాళ్ళు వేరే అంటే మళ్ళీ స్వామివారికి అపచారం చేస్తున్నాం మనం. ఈ భేదాలు వద్దయ్యా బాబు అని చెబితే మళ్ళీ ఈ మార్గం వేరే, అది లేని వాళ్ళు వేరే, ఈ నామం పెట్టిన వాళ్ళు వేరే, పెట్టిన వాళ్ళు వేరే, అందులో శంఖచక్రాలు ఉన్న వాళ్ళకి వేరే గదిలో, మళ్ళీ పరమ వైష్ణవులకి శ్రీ వైష్ణవులకు ఒక గదిలో, శంఖచక్రాలు ఉన్న వాళ్ళకి ఒక గదిలో, శంఖచక్రాలు లేని వాళ్ళకి ఇంకో గదిలో తడిహారాధన చేస్తే మళ్ళీ రామానుజస్వామి ఆశయాలు ఏమైనట్టు? నమ శివాయ రంగరంగ రంగరంగ. మళ్ళీ కొత్త భేదాలు తెచ్చిపెట్టాం మనం. ఉన్న భేదాలు పోవడం కోసం శంకరాచార్య, రామానుజాచార్య, గురునానక్, షిరిడీశాయి అందరు మహానుభావులు కృషి చేస్తే మళ్ళీ ఈ భక్తి పేరు మీద కొత్త భేదాలు తెచ్చిపెడుతున్నాం మనం. ఈ భేదాలు పోవడానికే కదండి వాళ్ళంతా చేసింది. మళ్ళీ మనం కొత్త తెచ్చిపెడితే ఇదే భక్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ, పెద్దలు చిన్నలు అందరూ ఆలోచించాలి. వాళ్ళు చెప్పింది ఏమిటి, మనం చేస్తున్నది ఏమిటి?
అందుకని సార్వత్రిక మార్గమును తెలిపి తుకారాం తన కీర్తనల ద్వారా అందరూ బాగుపడే మార్గాన్ని చెప్పాడు. ఏదో ఈ జన్మ తర్వాత ఆ జన్మ ఎత్తితే కానీ మోక్షం రాదు ఇలాంటి మాటలు ఆయన చెప్పలేదు. అవి ఎక్కడా లేవు అసలు. కొందరు ఎవరన్నా వారి కులాహంకారాల కోసం చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడా శాస్త్రాల్లో ఈ జన్మ ఎత్తితేనే మోక్షం అనేది ఎక్కడా లేదు. ఈ పరంపరగా ఈయన ఎత్తితే కానీ రాదు, అసలు మన అజ్ఞానం అది ఎక్కడ లేదు. అసలు మనకు బద్ధకం వల్ల మనం ఏమంటామంటే 100 జన్మలు ఎత్తితే కానీ అవన్నీ రావు, మనం తోసేయడానికి ఇది చాలా తెలివిగా తప్పుకోవడం. ఇది మనం కృషి చేయడం ఇష్టం లేక తోసేస్తున్నాం అంతే. మరి చేసిన వాళ్ళు లేరా? అదేగా తప్పించిన వాళ్ళు లేరా? ఎందుకు లేరండి? ఎందరు మహానుభావులో ఒక మధురమైన ఘట్టంలోకి ప్రవేశిస్తున్నామమ్మా. ఎందరు మహానుభావులో అందరకును వందనములు. ఈ మాట మాట్లాడి త్యాగరాజస్వామి జీవిత ఘట్టాల్లోకి ప్రవేశించే ముందు సాగర ఘోష కవికి మహానుభావుడు, సంగీతంలో శిఖరాయమానమైన వ్యక్తి, నిజంగానే సంగీత సామ్రాజ్య భారత రత్నం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి శ్రద్ధాంజలి ఘటించాలని హృదయం తాపత్రయపడుతుంది. ఆయన పరమపదించారు అనగానే కలిగిన భావన ఒక్కటే, ఏమీ చేతురాలింగ ఏమీ చేతు అని పాడేవయ్యా బాలమురళి. మాకు ఈవేళ అదే అనిపిస్తుంది. ఏమి చేసేదనో లింగ ఏమి చేసి పూజ చేసేదని బాలమురళి పదము. శివార్చన కోసం నీకు పదార్థాలు దొరకనట్టే నీ పాదార్చన కోసం మాకు కూడా మాటలేం దొరకట్లేదయ్యా. నీ మాటలే తప్ప, నువ్వు పాడిన మాటలే. మౌనము నీ భాష ఓ మోగ మనస 10 ఉపనిషత్తుల సారాంశం అమ్మ ఆ పాట. రాసిన మహానుభావుడికి నమస్కారం, పాడిన బాలమురళికి శతకోటి నమస్కారాలు. 10 ఉపనిషత్తుల సారాంశం అది. ఆ పాట సరిగ్గా అర్థమైతే అద్వైతం అంతా అర్థమైనట్టే, మాయావాదం అంతా అర్థమైనట్టే, శంకరాచార్య అర్థమైనట్టే. అంత గొప్పది ఆ పాట. గుప్పెడు మనసు గురించి గుప్పించినటువంటి సుగంధం అండి ఇది. ఎంత బాగా పాడాడు ఆయన. రచన సరే పాట పాడడం, రచన ఎంత బాగున్నా సరైనటువంటి గళంలో ఆర్ద్రత పలికితేనే కదా మనకది అందేది. సంగీత శాస్త్రం ఎంత ముఖ్యమో శాస్త్ర సంప్రదాయం, ఆర్ద్రత అనుభూతి అంత ముఖ్యం కదా. శాస్త్రం అంతా ఆర్ద్రత అనుభూతి కోసమేగా, లేని దానికి శాస్త్రం ఎందుకు? అందుకే నువ్వు బాలమురళి మీ పాదాలు అర్చించడానికి కూడా మాకు వేరే ఏం కనపట్లేదు పద్యం తప్ప. ఏమి చేసేదనో లింగ ఏమి చేసి పూజ చేసేదని బాలమురళి పదము. తీర్పలేని రుణం ఇది తెలుగు జాతి స్వామి, తీర్పలేని రుణం ఇది తెలుగు జాతి. నేర్పుడి గానకళ మంచి మార్పు కొరకు, నేర్పుడి గానకళ మంచి మార్పు కొరకు. బాలమురళికి నిజంగా మనం శ్రద్ధాంజలి ఘటించదలుచుకుంటే, నివాళి అర్పించాలి అనుకుంటే, మన పిల్లలకి గానకళని జీవితంలో మంచి మార్పు కోసం నేర్పాలి. మళ్ళీ బహుమతులు గొప్పలు చెప్పుకోవడానికి కాదు, జీవితంలో మంచి మార్పుల కోసం. ఆ సంగీతం ప్రభావం వారి జీవితం మీద ఉండాలి. కచేరీ పెట్టమని వారు అడగకూడదు, ఎవరో పెడితేనే వారు పాడాలంతే. లేకపోతే ఇంట్లో కూర్చొని పూజామందిరంలో పాడుకోవాలి. ఆ సంస్కారాన్ని కలిగించాలి గాయకులకు మనం. చాలామంది ఒక 30 నుంచి 40 ఏళ్ల గాయనీమణులు గాయకులు కొంతమందిని నేను చూస్తున్నా. ఇంకా ఈ తాపత్రయం. ఏమండి మా కార్యక్రమం పెట్టండి, మా పాట బాగుంటుందని చెప్పండి, లేకపోతే మీ పక్కన కూర్చొని మేము పాడతాం, మీ ప్రవచనంలో మాది పెట్టండి. ప్రవచనంలో పాట ఏమిటండి? పాయసంలో ఉప్పేసినట్టు కుదరదండి అది. ప్రవచనమే, పాట మధ్యలో ఈ కచేరీ ఏంటి? చికాకు అది. నన్ను ఎవరో అడిగితే నేను ఎలాగ చెప్పాను, వద్దమ్మా నీ పాట అది నీ పాటకి ఇబ్బంది, నా ప్రవచనానికి ఇబ్బంది అన్నాను. ప్రవచనం మధ్యలో పాటలా? ఏమైనా కదంబ కార్యక్రమం? ఒక అపూర్వమైన తత్వ మార్గంలో, జ్ఞాన మార్గంలో, ప్రవచనంలో సాగిపోతుంటే మధ్యలో పాట ఏమిటండి? గానకళ నేర్పడం అనేది సంస్కారం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం కోసం నేర్పాలి. అది ఒక బాలమురళికైనా, నేదునూరు కృష్ణమూర్తి గారికైనా, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికైనా మనం అర్పించేటువంటి నిజమైన నివాళి. వారి లక్ష్యాలు అవి, భౌతిక ఏవో సుఖాలు భోగాలు సాధించడం కాదు. అందుకోసమైతే సంగీతం ఎందుకండి? సంగీత సాధనము భక్తి వినానికి త్యాగరాజ కీర్తనే ఉంది. అన్ని భక్తి జ్ఞాన వైరాగ్యాల్లోకి, తాత్వికమైనటువంటి స్థాయిలోకి మనం తీసుకెళ్ళాలి. సాహిత్యం, సంగీతం అన్నీ అంతే. తత్వజ్ఞానం నేర్పకపోతే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఏదో కొంతకాలం డబ్బుల్లో మునిగి తేలొచ్చు, ఆ డబ్బులతో కొన్ని సుఖాలు కొనుక్కోవచ్చు, కొన్ని గంటల సేపు, కొన్ని క్షణాల సేపు. ఏమీ లేదు శరీరానికి దక్కేది, మనస్సుకు దక్కేది అంతిమంగా రోగాలు తప్ప.
అంత అపూర్వమైనటువంటి సంగీత జ్ఞానాన్ని చేతిలో పెట్టుకుని మోక్షం పొందలేకపోయాం, తత్వజ్ఞానం పొందలేకపోయామంటే అంతా అయిపోయినట్టే. బంగారం పళ్ళెం ఇచ్చి మరమరాలు కొనుక్కోనట్టే. చలనప్పుడు ఏం చేస్తామంటే బంగారం పళ్ళెం చేతిలో ఉందండి, ఏదో ఎక్కడో ఉన్నాం, అక్కడ చాలా డబ్బులు ఇచ్చేవాడు ఎవడు లేడు, మరమర ఆకలి ఇస్తుంది, మరమరాలు తప్పితే అక్కడ ఏం దొరకవు, పళ్ళు ఇచ్చి నాకు నాలుగు మరమరాలు ఈ ప్రాణం పోతుంది అంట. అంతేనండి, అంత బంగారం పళ్ళెం విలువ మరమరాలు అయిపోయింది. జీవితం అంతే, మరమరాలు చేసుకుంటామా? దాన్ని స్మరవారం వారం వరనందకుమారం. అది స్మరాలు చేసుకోవాలి, మరమరాలు చేసుకోకూడదు. ఎందరూ మహానుభావులు అనగానే నాకు బాలమురళి గారు గుర్తొచ్చారు. ఎందుకంటే ఆ పాట ఆయన అద్భుతంగా పాడాడు, ఎంతమంది పాడినా సరే. ముఖ్యంగా అన్నమాచార్య కీర్తనలు అయితే ఇక ఆయనే పాడాలి, మనం వినాలి. ఆ క్యాసెట్ ఎప్పుడు మా భార్య భర్త పెట్టుకుని వింటూ ఉంటాం మేము. అంత బాగా పాడారు ఆయన. అన్నమయ్య స్వయంగా కూర్చుని పాడుతున్నాడేమో అనిపిస్తుంది. ఆ గొంతులో బ్రహ్మాండంగా పలికేవి. ఈ ఎందరు మహానుభావులు ఒకటి. ఎందరు మహానుభావులో అందరకును వందనములు, హరి మార్గములో అందముగ వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఈ పరంపరలో గురునానక్, తుకారాం, కబీర్ దాస్, తులసీదాస్, ఆ పరంపరలో తర్వాత కాలంలో వచ్చిన వాడే త్యాగరాజు. అందుకే ఆయన ఘట్టంలో మనం ప్రవేశిస్తున్నాం. సాగర ఘోష కావ్యం ఎక్కడో రామాయణ కాలం నుంచి మొదలై త్యాగరాజు కాలం వరకు వచ్చింది. ఇక ముందు ముందు ఇంకా ఆధునికమైనటువంటి చారిత్రక విశేషాలన్నీ వస్తాయి. ఎందరు మహానుభావులో తెలుగు పద్యాలు ఛందస్సు యొక్క గొప్పతనం చూడండి. కీర్తనలో ఉండే మాట కంద పద్యంలో యథాతథంగా ఇమిడిపోయింది. ఒక అక్షరం మార్చక్కలేదు. ఎందరు మహానుభావులు అని ఆ మాటలు రాస్తే కంద పద్యంలో మొదటి పాదం. ఎందరో భగణం, మహాను జగణం, భావులు సగణం అయిపోయింది. భజసనలగగా కందము త్రిశరగణంబులనందముగా భజసనలగణంబులమూటన్ పొందును తుది జగణంబునొందదు బేసినుండదు. ఏదో బేసిన్ అని ఉంటుంది, జగణం ఉండదు బేసిన్ అని చివరి బేసిన్లో పెట్టాడు మొత్తం పద్యాన్ని. అంతే సరిగ్గా ఎందరూ మహానుభావులు కంద పద్యంలో మొదటి పాదం. అందరకును వందనములు అది రెండో పాదం. ఏం ఆశ్చర్యం అండి! ఆ మాత్రాబద్ధమైన ఛందస్సుకి నిసర్గమైన ఛందస్సు అంటారు. దీని తేడా ఏం లేదు, ఇముడిపోతుంది చక్కగా. ఎందరు మహానుభావులు అందరకును వందనములు అని ఎలాగో పద్యం మొదలు పెట్టాం కాబట్టి మరి తర్వాత పూర్తి చేయాలిగా. త్యాగరాజు అంటే ఎవరో చెప్పా. హరి మార్గములో అందము గవీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. త్యాగరాజు స్వామి ఎటువంటి వాడు అంటే ఆయన కీర్తనల వల్ల మనకి ప్రయోజనం ఏమిటి? ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేవారు ఎక్కడైనా దారిలో అలిసిపోతే చలివేంద్రం లాంటిది ఆ కీర్తన. బాటసార్లు పూర్వం వెళ్ళినప్పుడు దారిలో కాస్త మార్గాయాసానికి లోనైతే ఓ చోట ఎక్కడో చలివేంద్రం ఉంటే ఆగి ఎవరో మహానుభావులు పెట్టారమ్మ కాస్త మజ్జిగ దాహం ఇస్తున్నారు అని అక్కడ ఆ మజ్జిగ తాగి వెళ్ళేవారు. అలాగా లౌకిక మార్గంలో పెడితే ఆ తీరే దాహాలు వేరు, ఆధ్యాత్మిక మార్గంలో పెడితే తీరే దాహాలు వేరు. లౌకిక మార్గంలో పెడితే తీరే దాహాలు ఎలా ఉంటాయో ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు పరమసరసంగా. అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేశారట, బాటసార్లు వస్తున్నారట. అక్కడ అమ్మాయిలు ఉండి, అందమైన అమ్మాయిలు ఉండి నీళ్లు పోస్తున్నారట. అంత అందమైన అమ్మాయిలు ఉంటే కానీ ఈ కవి గారికి నచ్చదు. ఈయన కూడా వేయింది. కృష్ణదేవరాయలు వేరు, త్యాగరాజు వేరు కదా. కానీ అది కూడా సరదా చెప్పుకుందాం. ఎంత బాగా చెబుతాడో నవ్వొస్తుంది నిజంగా. ఏం వర్ణిస్తారా వీళ్ళు. ఆ అందమైన అమ్మాయిలు అక్కడ ఉన్నారట. వాళ్ళు చల్లటి నీళ్లు పోస్తున్నారట దారిలో బాటసార్లోకి వచ్చిన వాళ్ళకి. ఓ బాటసారు వచ్చి ఇలా చేతులతో పోసుకుని తాగుతారు, చేతుల్లో పోస్తున్నారట. మరి ఇంకా ఈ పాత్రలు మళ్ళీ అక్కడ దానికి ఒక రైల్వే స్టేషన్లో పెడతారు చూడండి, ఎనపగొలు చోటి కుక్క మెడలో కట్టినట్టు. ఈ గ్లాసుకు చిల్లు చికాగ్గా ఉండదు, అలా గ్లాసులో తాగబుద్ది కాదు. కానీ మరి ఏం చేస్తారు, వాళ్ళ బాధ వాళ్ళది. కానీ పూర్వం అదే ఏం చేసేవారంటే మొహమాట పడకుండా ఆ చలివేంద్రాల్లో చిన్న పాత్రలతో పోసేవారు. గ్లాసు అనండి, ఏదో చిన్న పాత్ర అనండి, ముంతానండి, ఇవి చేతులతోనే తాగేవారు. తప్పే ఉంది. ఎవరి చేతులు వాళ్ళకి పవిత్రంగానే ఉంటాయి, లేదా తాగడగా. పవిత్రంగా లేవని మనం చెప్పగలం, లేకపోతే తాగడం. అందుకే నా చేతుల్లో పోసేవారు. అలా పోస్తుంటే విచిత్రంగా ఆ అమ్మాయిల కళ్ళు ఆ నీళ్లలో ప్రతిఫలిస్తున్నాయట. కృష్ణదేవరాయల గారికి ఎంత సూక్ష్మ దృష్టో. లౌకిక మార్గంలో ప్రయాణించిన వాడు దాహాలు తీరడం అంటే ఇది. ఇలా నీళ్ళు పోస్తున్నారట. అలా చూస్తే ఆ కళ్ళు ఆ నీళ్ళలో అలా చూస్తారు కదా, ఎక్కువ పడతాయేమో. మరి దోషుట్లో పోసేటప్పుడు చాలా జాగ్రత్త పోయాలి. మరి పంచి మీద పడిపోయినా పోయకూడదు.
వాడు తాగేందుకు వీలుగా ఉండాలి, తాగుతున్నది చూస్తూ పోయాలి. అందుకని పాపం అమ్మాయిలు మామూలుగా అమాయకంగానే అలా ఉండి కళ్ళకు కాటుకు పెట్టి అలా చూస్తున్నట్ట. ఆ నీళ్లలో వాళ్ళ కళ్ళు ప్రతిఫలించి కలువ రేకుల్లో ఉన్నాయట. వీళ్ళు అనుకుంటున్నట్టు బాటసార్లు నీళ్లలో కలువలు కూడా కలిపారు రా, చల్లగా ఉంటాయని, సుగంధం అది వస్తుందని అనుకుంటున్నట్ట. నాకు ఆముక్తమాల్యద చదివితే మహానుభావ ఏం చెప్పావయ్యా, కొత్తగా కాపురం చేసేవాళ్ళు ఇదే చదువుకోవాలయ్యా అనుకున్నాను నేను. ఒక్కొక్క ఋతువు వర్ణన చేస్తారని నా మహానుభావుడు 6 ఋతువుల్ని వర్ణిస్తారండి. ఒక్కొక్క ఋతువు 50 పద్యాలండి. ఆయన పెద్ద భారీ పరిశ్రమ, కుటీర పరిశ్రమ పనికిరావు ఆయనకి. నువ్వు 2 పద్యాలు 3 పద్యాలు చెప్పి ఊరుకునే రకం కాదు ఆయన. 50 చెప్పాల్సిందే. వసంత ఋతువు అంటే 50, శరద్ ఋతువు అంటే 50 వేసుకో. కథ పోతే పోయింది పక్కకి, ఆయనకి అనవసరం, కథే ఉందిలే అంటాడు ఆయన. మళ్ళీ తర్వాత ఎప్పుడో కథలోకి వస్తాడు. అసలు ఆముక్తమాల్యద ప్రత్యేకత అంతా వర్ణనలే. ఇది ఎంత అందంగా ఆ కళ్ళు అందులో ప్రతిఫలించేట. వీళ్ళు ఏమనుకుంటున్నారట, ఆ ప్రతిఫలించిన కళ్ళు చూసి కలువ పూలు వేశారు, కలువ రేకులు చల్లగా ఉంటుంది సుగంధం నీళ్ళకి వేశారు అనుకుంటారు. వీళ్ళదో భ్రమ, వాళ్ళదో భ్రమ. ఇక లౌకిక మార్గంలో వెళ్ళే వాళ్ళకు కూడా చర్మేంద్రాలు ఉపయోగపడుతున్నాయి. దానికి లౌకిక మార్గమే కాదు, ఆ తీరే దాహాలు వేరు. కానీ త్యాగరాజస్వామి హరిమార్గంలో వెళ్ళే వాళ్ళ దాహాలు తీర్చాడు. హరిమార్గములో అందముగా వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఈయన చలివేంద్రం కాకుండా ఒక వాలుగాలయ్యాడు. సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఒక త్యాగరాజ కీర్తన గరుత్మంతుల రూపంలో బాటసారుల దగ్గరికి వచ్చి, మీరు నడవలేకపోతున్నారు వైకుంఠానికి వెళ్ళడానికి, నేను తీసుకెడతాను రండి అని తన భుజాల మీద వీపు మీద కూర్చోబెట్టుకుని వైకుంఠానికి తీసుకెడుతుంది. గరుత్మంతులు వచ్చేస్తే ఇంకేమిటంటే మనం వైకుంఠానికి వెళ్ళిపోయినట్టే. వైకుంఠానికి ఎకాయకి వెళ్ళే బస్సు ఏదైనా ఉంటే గరుత్మంతులు ఒకటే, గరుడ ఆర్టీసీ. మిగిలిన బస్సులు అక్కడికి ఏకాయకి వెళ్ళాలి, టికెట్ కూడా అక్కర్లేదు. అలాగే గరుత్మంతులు తీసుకొచ్చారంటే విష్ణుమూర్తి కాదనే అవకాశం లేదు. అందుకని ఒక్కొక్క త్యాగరాజ కీర్తన ఒక్కొక్క గరుత్మంతుని జీవితం, ఒక్కో గరుత్మంతుడది. ఆ కీర్తనలను మనం ఆశ్రయిస్తే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్న గరుత్మంతులు ఎదురొచ్చి, మీరు నడవలేకపోతున్నారండి, ఇబ్బంది పడుతున్నారండి, ఇలా కూర్చోండి హాయిగా అని హాయిగా కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోతారండి. ఆ కీర్తనలు అంత గొప్ప. హరి మార్గములో అందముగా వీచు సుస్వర గంధమ్మై త్యాగరాజు ఖగరాజయ్యన్. ఒక ప్రయాణంలో వాలుగాలిలాగా మనకు ఆ కీర్తన సాయపడుతుంది. అటువంటి గరుత్మంతుడు లాంటి ప్రభావాన్ని లోకం మీద చూపించిన త్యాగరాజస్వామికి నమస్కరిద్దాం. ఆయన కీర్తనలు రచించినటువంటి తెలుగులో మనం మాట్లాడదాం. సెలవు.